ట్రిగ్నామెట్రీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ రిజల్ట్ చెప్తాను. అదేంటంటే sin θ ప్లస్ కాస్ θ ఈజ్ ఈక్వల్స్ టు √2 ఇంటూ sin θ ప్లస్ π/4 ప్లస్ θ ఆర్ √2 ఇంటూ కాస్ π/4 మైనస్ θ. ఈ రెండు విధాలుగా మనం రాయొచ్చు. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని ప్రూఫ్ కూడా చెప్తాను. సో ఫస్ట్ వన్ sin θ ప్లస్ కాస్ θ తీసుకోండి. దీన్ని సింగిల్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్లో రాయాలి. ఫస్ట్ sin θలో రాద్దాం. దానికోసం ఏం చేద్దామంటే √2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసిన, √2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసిన తర్వాత ఈ √2 ఏమని రాసిన అంటే కాస్ 45 కాస్ π/4 రాసిన, ఈ √2 నేను రాసిన sin π/4 రాసిన. సో అప్పుడేమవుతుంది, ఏ ఫామ్లోకి వచ్చింది, sin a cos b ప్లస్ కాస్ ఏ sin b, sin a cos b ప్లస్ కాస్ ఏ sin b sin a ప్లస్ b, కాబట్టి √2 ఇంటూ sin π/4 ప్లస్ θ వచ్చింది. అంటే దాన్ని మీరు sin θ ప్లస్ కాస్ θను సైన్లో రాయాలనుకుంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, sin π/4 ప్లస్ θ వస్తుంది. ఈ √2 కామన్ రెండింటికి. నెక్స్ట్ సెకండ్ది ప్రూవ్ చేద్దాం. దీనికోసం మళ్ళీ sin θ ప్లస్ కాస్ θ తీసుకున్న, సేమ్ √2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసిన. ఇక్కడ ఏం చేస్తాము, √1/√2 ప్లేస్లో sin π/4 రాసినాం. ఇక్కడ ఏం రాసినాం, కాస్ π/4 రాస్తాము. ఇక్కడ sin π/4 రాస్తాం. ఇక్కడ 1/√2 ప్లేస్లో కాస్ π/4 రాస్తాం. అప్పుడు ఎలా మారుతుంది, ఇది ఏ ఫామ్లో ఉంది, కాస్ ఏ కాస్ బి ప్లస్ sin ఏ sin బి, కాస్ ఏ కాస్ బి ప్లస్ sin ఏ sin బి ఇస్ కాస్ ఏ మైనస్ బి, కాబట్టి √2 ఇంటూ కాస్ π/4 మైనస్ θ. ఈ రెండు మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సింది.